దేవుని ప్రజలారా వినండి, ఈ కడవరి దినాల్లో బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న ఒక అబద్ధ బోధ ఏంటో తెలుసా? యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన కేవలం ప్రవక్త మాత్రమే, ఆయన కేవలం కుమారుడు మాత్రమే కానీ దేవుడు కాదు. యేసు ప్రభు సృష్టించబడ్డాడే కానీ ఆయన సృష్టించిన సృష్టికర్త కాదని కొంతమంది బహిరంగంగా వాదనలు దిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నమ్మండి దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా బైబిల్ని అనేక సార్లు చదివి బైబిల్ని పరిశీలన చేసిన వ్యక్తిగా చెబుతున్నా, బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తున్న సత్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని అనుమయపరచిన. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించినని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం తీసుకుంటే, జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్, హీ ఈస్ వర్తీ టు బి ప్రైజ్డ్ అండ్ ఆనర్డ్, హీ ఈస్ వర్తీ టు బి వర్షిప్డ్. ఆయన ఆరాధించడానికి ఆరాధనీయుడు, ఆయన ఆరాధించబడడానికి యోగ్యుడు. ఆయన నిన్ను నన్ను పాప బంధకాల నుంచి విడుదల చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఆయన దేవుడు కాబట్టే సిలువలో ఆయన చేసిన త్యాగం మనందరికీ ఏమిచ్చింది? రక్షణ ఇచ్చింది. అలా కాకపోతే యేసు ప్రభు మరణం కూడా సామాన్యమైన మరణంగానే ఉండేది. కానీ ఆయన దేవుడు కాబట్టే మన పాప బంధకాల నుంచి యేసయ్య మనల్ని ఏం చేయగలడు? ఆయన విడుదల చేయగలడు. నమ్మండి ఈ మాట.